ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. అందరికీ నమస్కారం. ఈ మధ్య కాలంలో జీవనశైలి ఎంత మారిపోయిందంటే నడుము బిగించి నడుము వంచి పనిచేసే రోజులు పోయాయి. అందరూ కూర్చుని సెడెంటరీ జాబ్స్లో ఉంటున్నారు. దీనివల్ల చాలా చిన్న వయసులోనే భుజాల నొప్పులు, కాళ్ళ నొప్పులు, మోకాళ్ళ నొప్పులు వచ్చేస్తున్నాయి అందరికీ. ఆయుర్వేదంలో దీనికి ఎటువంటి చికిత్సా విధానాలు ఉన్నాయి, ఇంటి పట్టు నుండి కూడా కొన్ని ఫాలో అవ్వచ్చా, వీటి గురించి మాట్లాడదాం. డాక్టర్ రమణ రాజు గారు మనతో ఉన్నారు. ప్రముఖ పంచకర్మ నిపుణులు, ఆయుర్వేదిక్ స్పెషలిస్ట్. సార్ నమస్కారం. సార్, ఈ మాట వాస్తవం కదా, సాఫ్ట్వేర్ జాబ్స్లో ఉన్నవాళ్ళు, కాల్ సెంటర్స్లో వర్క్ చేసే వాళ్ళందరికీ ఎక్సర్సైజ్ చేయాలని అవసరం పడుతుంది. అసలు అవసరం పడకూడదు నిజానికి, ఎక్సర్సైజ్ చేయాల్సిన అవసరం లేకుండా మన లైఫ్ స్టైల్ ఉండాలి. ఏమిటి సార్, ఎందుకు కారణాలు? ముఖ్యంగా అంటే ఇప్పుడు మేము చూసే చాలా కేసెస్లో కూడా ముఖ్యంగా సాఫ్ట్వేర్స్లోనే ఎక్కువగా మెడ నొప్పి కానీ డిస్క్ బల్జ్ వస్తుంది. వీటిలో కూడా ముఖ్యంగా వైటమిన్ డి తక్కువ కావటం, B12 తక్కువ కావటం జరుగుతుంది. ఎందుకు ఈ విధంగా జరుగుతుంది అంటే ఎక్కువ సన్కి ఎక్స్పోజ్ కాకపోవటం, ఎక్కువ ఏసీలో ఉండటం మెయిన్ ప్రధాన కారణం. ఇంకా సరైనటువంటి పోషక పదార్థాలు గల ఆహారం తీసుకోరు, జంక్ ఫుడ్స్ ఇవన్నీ తీసుకోవటం ప్రధాన కారణం. ఇంకా ఎక్కువ మనకు ఉదయం లేచింది మొదలు మనకు ఉరుకు పరుకుల జీవితం, కనీసం కొద్దిసేపు సన్కి ఎక్స్పోజ్ కాకపోవటం, వ్యాయామం లేకపోవటం, దీనివల్ల వెయిట్ పెరగటం, ఇవన్నీ కలిపి ఇప్పుడు ముఖ్యంగా ఇప్పుడు ఫ్యూచర్ అనేది ప్రజెంట్ కానీ ఫ్యూచర్ కానీ ఎక్కువ స్కోప్ దేనికి అంటే ఇవే ముఖ్యంగా బోన్కు సంబంధించినటువంటి మెడ నొప్పి, నడుము నొప్పి, కాళ్ళ నొప్పులు, ఇవే ఎక్కువ కేసెస్ అనేది రావటం జరుగుతుంది. ఈ మోకాళ్ళలో గుజ్జు తగ్గిపోవడం, వీటిలో అంటే ఆహార పదార్థాల ద్వారా వీటిని నయం చేసుకునే తప్పకుండా అండి. ముఖ్యంగా ఈ మోకాళ్ళలో జిగురు తగ్గటం, సైనోయిల్ ఫ్లూయిడ్ అంటాం, అదేవిధంగా కార్టిలేజ్ తగ్గడం, ఇవి ఎక్కువ ఈ మధ్య చూస్తున్నటువంటి సమస్యలు. దీనికి కారణం మనం ఎక్కువ కాల్షియం, ఫాస్ఫరస్ ఇవి ఉన్నటువంటి ఆహార పదార్థాలు తీసుకోకపోవడం, తగిన వ్యాయామం లేకపోవడం. ఇంకా ఇప్పుడు మనం ఎక్కువ టాయిలెట్స్ కూడా వెస్టర్నే యూజ్ చేస్తున్నాం, మా ఇండియన్ అనేది లేదు. అప్పుడు పూర్వకాలం ఇండియన్ టాయిలెట్స్ యూజ్ చేయడం వల్ల వాళ్ళు కనీసం మోకాళ్ళు పూర్తిగా వంచగలుగుతున్నారు, పద్మాసనంలో కూర్చోగలుగుతున్నారు. ఇప్పుడు చాలామంది యుక్త వయస్కులు 25 years వాళ్ళు కూడా పద్మాసనంలో కూర్చోలేరు. అది చాలా ఘోరం. ఇంకా మరి మనకు ఏదైతే మోకాల్లో ఉండే గుజ్జు పెరగడానికి న్యాచురల్గా మనకు మెడిసిన్స్ పక్కన పెడితే ఎలాంటి ఆహార పదార్థాలు తీసుకోవడం ద్వారా గుజ్జు పెరుగుతుంది అంటే ముఖ్యంగా మనం జనరల్గా ఓన్లీ నొప్పి చాలా వరకు ఉంటుంది, వాపు ఉండదు, జిగురు తగ్గింటుంది. దీన్ని మనం ఆస్టియోఆర్థరైటిస్ అంటాం. దీంట్లో సింపుల్గా మనం మంచి నువ్వుల నూనె, అంటే మనం గానుగా మామూలుగా దీపం నూనె కాకుండా మంచి నువ్వుల నూనె ఉంటుంది, లేదంటే మనము జనరల్గా గానుగా దగ్గర తీసుకొచ్చి అవి మనం రోజు ఒక 10 నుంచి 12 చుక్కలు ఉదయము, అదేవిధంగా నైటు తినకముందు పాలతో కానీ, లేదా ఒక టీ కప్పు పాలతో కానీ, లేదా గోరువెచ్చని నీళ్ళతో కానీ లోపలికి తీసుకోవటం ద్వారా ముఖ్యంగా అక్కడ ఉండే నొప్పి కానీ, అక్కడ ఉండే జిగురు, కార్టిలేజ్ ఇవన్నీ కూడా పెరిగి నొప్పి అనేది తగ్గుతుంది. ఇంకా జనరల్గా మనం పైన పెయిన్ ఆయిల్స్ అనేది ఇంట్లోనే చేసుకోవచ్చు. ఎలా అంటే మనం నువ్వుల నూనె వేడి చేయండి, దాంట్లో మనం కర్పూరం ఉంటుంది, ముద్ద కర్పూరం అని, అది తెచ్చి వేడి చేసి దాంట్లో కర్పూరం వేస్తే కరిగిపోతుంది. అది మనం పైన అప్లై చేయడం ద్వారా నొప్పి తగ్గుతుంది. ఇంకా మనకు తగ్గలేదు అంటే పాలు వేడి చేసి ఆ వెల్లుల్లి ఉంటుంది, ఒకటి లేదా 2 వెల్లుల్లి రెమ్మలను కొంచెం దంచి దాంట్లో వేసి ఉడికించి వడగట్టి మనం లోపలికి తీసుకుంటే కూడా ఇమీడియట్గా ఫాస్ట్గా మనకు ఈ మోకాళ్ళ నొప్పులని తగ్గుతాయి. ఇవి ప్రతి ఒక్కరూ వాడచ్చు. వీటి వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏం లేవు, వీటి వల్ల ఎక్కువ డబ్బులు కూడా ఖర్చు కాదు, సింపుల్గా తగ్గించుకోవచ్చు. చాలా గొప్ప విషయం చెప్పారు డాక్టర్ గారు. అండ్ అలాగే